నిజంగా దుర్మార్గులే బ్యాంక్ మేనేజర్. వాళ్ళకి ఏం రోగం పుట్టిందో నాకు అర్థం కాలేదు. కానీ గవర్నమెంట్ అడిగింది, ముఖ్యమంత్రి అడిగిండు, వ్యవసాయ శాఖ మంత్రి అడిగిండు, మొత్తం అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, లోన్ అకౌంట్స్ ఎంతమంది రైతులు లోన్ తీసుకున్నారు, 43 లక్షల అకౌంట్లు అని చెప్పి మీరే అన్నారు. 43 లక్షల అకౌంట్ల కాడికి వెళ్ళి అది 21 లక్షల కాడికి ఎందుకు వచ్చింది ఒక్కసారి అది అర్థం చేసుకోరు. 70 లక్షల పాస్బుక్లు, 70 లక్షల మంది రైతులు, ఆధార్ లింకు లేనివటువంటివి అటువన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని ఆపేసి తొక్కిపట్టి కరెక్ట్గా క్లియర్గా ఉన్నటువంటి అకౌంట్లు ఇచ్చేసి గవర్నమెంట్కి. వాళ్ళకి మాత్రమే రుణమాఫీ జరిగింది, మిగిలిన వాళ్ళకి జరగలేదు. మిగిలిన వాళ్ళకంతా కథం అయిపోయింది. వాళ్ళు పోయి మళ్ళీ గగ్గోలిగా వాళ్ళు పోయి మొత్తుకున్నా కూడా బ్యాంక్ వాళ్ళ దగ్గర పోయి, గో నేను ఆల్రెడీ ఆధార్ కార్డ్ నెంబర్ పేరు మార్పించుకున్నా, ఇంట్లో నెంబర్ కరెక్ట్ చేయించుకున్నా, బ్యాంక్ అకౌంట్లో నెంబర్ క్లియర్ చేయించుకున్నా అని చెప్పి మాఫీ కోసం అడిగితే ఇయ్యరే. ఎందుకంటే మళ్ళీ పంపలేదు, వాళ్ళు డేట్ కటాఫ్ పెట్టిరు, అంతలోపు పంపించి. కటాఫ్ పెట్టినప్పుడు అంతలోపు అందరికి కూడా నోటీసులు ఇచ్చి బ్యాంకులో ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లు ఎంతమందికి ప్రాబ్లం ఉంటే అంతమంది ప్రాబ్లం సాల్వ్ చేసి పంపన్నా, లేకపోతే నాకేం వచ్చింది అనుకుంటారా? అరే నీదేం పోయిందిరా భయ్, బ్యాంకుకి గవర్నమెంట్ వేస్తుంది కదా డబ్బులు, నీకు ఎవడిస్తే ఏమున్నది, రైతే కట్టన్నా.